హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరామ నెట్వర్క్ అండి. ఈరోజు మేము మాస శివరాత్రికి ప్రతి నెల పూల జడలు అయితే వేస్తూ ఉంటామండి. అవి ఏ విధంగా వేస్తారో ఈరోజు అయితే చూద్దామండి. మల్లెపూలను తీసుకురాగానే నెలలో వేసుకోవాలండి. అప్పుడు మొగ్గ విచ్చిపోకుండా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే, మా ఊరికి శ్రీశైలం నుండి మల్లికార్జున సమేత భ్రమరాంబికాదేవి వార్ల రథం అయితే నగరోత్సవం చేసుకుంటూ మా ఊరైతే వచ్చేసిందండి. అది మేము మా అదృష్టంగా అయితే భావిస్తూ ఉన్నాము. అయితే ముందుగా చీపురు పుల్లలను తీసుకుని సన్నగా చివుకోవాలండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే కొలత పెట్టుకొని సన్నగా ఈ విధంగా షార్ప్గా మనకి సూది ముక్కు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. ప్రతి నెల మేము ఒక జాన సైజులో ఉత్సవమూర్తులకి పూల జడలు అయితే వేస్తూ ఉంటామండి. అయితే ఈసారి మాకు గుడి పూజారి గారు శ్రీశైలం నుండి వచ్చే విగ్రహం కొంచెం పెద్దదిగా ఉందమ్మా, ఒక 3 అంగుళాలు పెంచమన్నారు సైజు. అందుకని మేము ఎప్పటి మీద కాస్త సైజు పెంచి అట్ట ముక్కల మీద వేస్తూ ఉంటామండి. ఆ అట్ట ముక్కల్ని మేము ఈ విధంగా డ్రా చేసుకొని కటింగ్ చేసి పెట్టుకుంటాము. ఈరోజు 2 పూల జడలు అయితే వేస్తూ ఉన్నాము. మహాశివరాత్రి రోజున మేము 4 పూల జడలు అయితే ఏర్పాటు చేసామండి. ఆ రోజు మా ఊరిలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామితో పాటు మాకు ఆ గుళ్ళోని పక్కన కోటేశ్వర స్వామి ఉన్నారండి. 2 స్వామివార్లకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి అటు ఇద్దరు అమ్మవార్లకి మొత్తం 4 పూల జడలు అయితే ఏర్పాటు చేసామండి. ఈరోజు మాత్రం మేము 2 జడలు మాత్రం వేస్తున్నాము. ఒకటి శ్రీశైలం నుండి వచ్చినటువంటి భ్రమరాంబిక అమ్మవారికి, మరొకటి మన ఊరి దేవాలయంలో ఉన్నటువంటి పార్వతీదేవికి అండి. చూసారు కదా, ఈ విధంగా మేము అట్ట ముక్కలు తయారు చేసుకుని ఆ అట్టకి సరిపడా పువ్వులను మెడ భాగంలో మల్లెపూలు వేస్తున్నాం కదండి, ఆ నెక్కు మీద మనం సన్నగా చెవి పెట్టుకున్నటువంటి ఆ చీపిరి పుల్లలతోటి, అవి కొత్తవి తీసుకోవాలండి. చీపిరి మనం వాడేటువంటిది కాకుండా కొత్తగా చీపురు తెచ్చుకొని దాంతో వేసుకోవాలి. ఇదే అమ్మవారికి వేసే పూల జడ కాబట్టి ఈ విధంగా అట్ట ముక్కలు మేము ఎప్పుడు ప్రతిసారి ప్రిపేర్ చేసుకుంటాము. వాటికి ఈ విధంగా నెక్కు భాగంలో పువ్వు యొక్క నెక్కు భాగంలో వేస్తే పువ్వు మెలికి తిరగకుండా ఉంటుందండి. ఇలా తయారు చేసి ఆ అట్ట మీద ఆ చివర మొగ్గ భాగం వరకు బయటికి ఉండే విధంగా పెట్టేసి టాకాలు అయితే వేసుకోవాలి. టాకాలు వేసుకుని మళ్ళీ అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి మనం దారంతో అయితే చుట్టూ మెలికి తిప్పుకుంటూ ఉండాలండి. ఆ దారాన్ని టాకాలు వేసుకున్నటువంటి దారంతో సర్కిల్స్ రౌండ్గా మెలికి అయితే తిప్పుకుంటూ ఉండాలి. ప్రతిసారి మేము 4-5 కలిసి వేస్తూ ఉంటామండి. ఈసారి ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల నేను మా అక్క మాత్రమే పూల జడలు అయితే వేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఎక్కడికక్కడికి టాకాలు వేసుకొని ఆ టాకాలు వేసుకున్న తర్వాత చుట్టూ అదే దారంతో మెలికి తిప్పుకుంటే మనకి మొగ్గ అనేది జారిపోకుండా ఉంటుంది, జారిపోకుండా ఉంటుందండి. అయితే టాకాలు వేసుకునేటప్పుడు మనం పువ్వు ఏమాత్రం నలిగిపోకుండా ఒక పక్క నుంచి టాకాలు అయితే వేసుకోవాలండి. ఇవన్నీ మేము పూజ కోసం తీసుకొచ్చినటువంటి విడి పువ్వులండి. ప్రతిసారి స్వామివారి మండపం అలంకారం కోసం బంతి పువ్వులు కూడా గుచ్చుతూ ఉంటాము. ఇవి పూజకి వాడే విడి పువ్వులు అన్నమాట. మేము ప్రతిసారి డిఫరెంట్గా పువ్వులతోటి పూల జడలు వేస్తూ ఉంటాము. ఏవి అందుబాటులో ఉంటే వాటితోటి అనమాట. అంటే లిల్లీలు, చామంతులతోటి, కాగడా మల్లెలతోటి. ఇప్పుడు మల్లెపూల సీజన్ కాబట్టి ఈసారి మల్లెపూలతో వేస్తూ ఉన్నామండి. అయితే మల్లె పువ్వుల్లో సగం పువ్వులు సగం మొగ్గలు ఉన్నాయండి. తొలికాపు కదా, మొగ్గ కూడా చాలా సన్నగా ఉందండి. వాటిని మనం చిన్నగా ఉన్న మొగ్గలన్నీ గ్రేడ్ చేసుకుని పెద్ద పువ్వులని ముందు మనకి చూపు మీదకి వచ్చే విధంగా సైడ్స్, అంటే ఇటు సైడ్స్కి పైన వచ్చే తొలి వరుస చుట్టకి పెద్దగా ఉన్న మొగ్గలను వేసుకుంటే జడ చూడడానికి ముచ్చటగాను ఆకర్షణీయంగాను ఉంటుందండి. ఎంత చక్కగా కూడా ఉంటుంది. మా అక్క జడ వేస్తూ ఉంటే నేను ఆ మల్లెపూలో ఉన్నటువంటి సన్న మొగ్గ అయితే వేరేస్తూ ఉన్నానండి. ఆ తర్వాత నేను చుట్టకి తయారు చేస్తూ ఉన్నాను. అయితే ఈసారి మేము పూల జడ
డైమండ్ షేప్ అయితే తీస్తూ ఉన్నామండి. డైమండ్ షేప్ అనేది మనకి సరిచుక్క ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా వస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. మల్లె పువ్వుల మధ్యలో కనకాంబరాలు పెట్టుకోవాలి. మధ్య వరుస వచ్చేటప్పుడు ఆ మధ్యలో మనం మరువం పెట్టుకొని డైమండ్ షేప్ వచ్చే విధంగా డిజైన్ చేసుకోవాలి. అయితే నేను చుట్టకి తయారు చేద్దామని చూస్తూ ఉన్నాను. చూసారు కదండి, ఈ విధంగా మనం డైమండ్ షేప్ అంటే స్టార్టింగ్ నుంచి మొదట కనకాంబరం ఒక వరుస, తర్వాత మల్లె పువ్వులు ఒక లైను, 3 వరుసలు, 5 వరుసలు అలా వచ్చేటట్టు పెట్టుకోవాలండి. అటు చివర కనకాంబరాలు పెట్టుకుంటూ వస్తే మనకి డైమండ్ షేపు ఈ విధంగా అయితే వస్తుంది. ఆల్రెడీ మనకి హాఫ్ డైమండ్ అయితే వచ్చేసింది. హాఫ్ డైమండ్ కంప్లీట్ అయిపోయిందనమాట. చూసారు కదా, మల్లె పువ్వులు 3 పువ్వులు, 5 పువ్వులు అట్లా వరుసలో వస్తూ ఉంటాయండి. పెరుగుతూ వచ్చి మళ్ళీ తగ్గుతూ వస్తుంది వరుస. ఆ విధంగా కూర్చుకుంటూ ఆ చేతిలో దారాన్ని మనం మెలికి వేసుకుంటూ చుట్టూ తిప్పుకుంటూ రావాలండి. ఒకే దారానికి మళ్ళీ అయిపోయినప్పుడు దానికి మనం ముడి వేసుకుంటూ బార్కి ఒకే దారం చుట్టేసుకుంటూ రావాలండి. చూసారు కదా, ఫుల్ డైమండ్ అయితే వచ్చేసింది. ఈలోపు నేను చుట్టకి తయారు చేస్తూ ఉన్నాను, తలపైన ఉండే చుట్టకి. ఈ చుట్టని కూడా మనం 3 స్టెప్పులుగా వేస్తూ ఉంటాము. పైన ఒక లైన్ పువ్వులు గుచ్చుకొని అట్ట మీద పెట్టి అదేవిధంగా నేను చుట్టూ టాకాలు వేసుకుంటూ వచ్చానండి. అట్లా టాకాలు వేసుకుంటే చుట్ట అనేది జరిగిపోకుంటూ ఉంటుంది. మా చెల్లి ఆ చుట్ట మధ్యలో ఉన్నటువంటి భాగానికి 2-3 వరుసలు కావాలి కదండి, వాటికి తయారు చేస్తుంది. కనకాంబరాలు, మరువం, మల్లె పువ్వులు అట్లా 3 వరుసలు వచ్చే విధంగా మేమైతే చుట్ట వేస్తూ ఉంటామండి. ఈ విధంగా మనకి ఎడ్జ్ లైన్ నుండి పువ్వు మెలికి పడకుండా మొగ్గలు మాత్రం అంచుకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది లోపల చుట్టకండి. స్టెప్ బై స్టెప్ ఈ విధంగా వస్తే మనకి చుట్ట ఎంతో చక్కగా ఉంటుందండి. చూసారు కదా, ఇది ముందే మేము ప్రిపేర్ చేసుకొని ఆ చుట్ట మధ్యలో పెట్టేసి ఈజీగా అయిపోయే విధంగా ఒక సింగిల్ టాకాతోటి లాగేసేసామండి. జడ అయితే పూర్తయిపోయిందండి. వీటికి మనం జడ కుచ్చులు అనేవి తగిలించేసి టాకాలు వేసుకుంటూ ఉంటాము. అయితే ఎంత కొత్తవారు కూడా ఈ విధంగా చేసుకొని మనం జడని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్ మెథడ్లో జడ వేసుకునే విధానం. మేము ఒకసారి మా పిల్లలకి వేస్తుంటే జడ ఎలా వేయాలో చూసామండి. అప్పటి నుండి మేమే ఇట్లా సొంతంగా జడ వేయటం ట్రై చేసాము. జడ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక మనం జడ కుచ్చుతాయి కదా, జడ కుచ్చుల్ని తగిలించేసేయడమేనండి. చూసారు కదా, 2 జడలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. జడ మొత్తం కంప్లీట్